హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. సినీ రంగానికి సంబంధించి తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చినా కూడా తెలుగు ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కార్తీ, అదేవిధంగా విలన్ రోల్స్లలో మరియు సెంటిమెంటల్ రోల్స్లలో కూడా అద్భుతంగా నటించే యాక్టర్ ప్రకాష్ రాజ్. ఇక వీళ్ళిద్దరికి సంబంధించి రీసెంట్గా లడ్డూ వివాదంలో అయితే ఇటు కార్తీక్ అదేవిధంగా ప్రకాష్ రాజ్ ఇద్దరు కూడా కామెంట్ చేయడం జరిగింది. అయితే కార్తీ అయితే తన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంటే తన సినిమాలో ఉన్న ఒక సీన్కి సంబంధించి అందులో మాట్లాడడం జరిగింది. లడ్డూ కావాలా, ఇంకో లడ్డూ కావాలా నాయన అని ఏదైతే మనం కామెడీగా అనుకుంటామో అదేవిధంగా యాంకర్ కూడా అడిగింది. ఇక అడిగిన దానికి సంబంధించి కార్తీక్ అయితే లడ్డూ సెంటిమెంటల్ ఇష్యూ అని ఆయన అనడం జరిగింది. దాని తర్వాత ప్రజెంట్ దానికి సంబంధించి ఇంకో విషయం ఏంటి అంటే ఇటు ప్రకాష్ రాజు తన ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదికగా ఆయన ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. అందులో ఇప్పటికే చాలా మట్టుకి మతపరంగా ఎన్నో ఫైట్స్ జరుగుతున్నాయని, ఇవన్నీ జరుగుతున్న క్రమంలో దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో లడ్డు వివాదాన్ని ఎందుకు తీసుకువెళ్తున్నారు, మీరే దాన్ని సద్దుమడిగిస్తే అయిపోయేది కదా, ఇంత పెద్దగా చేయడం ఎందుకు అనే విధంగా ఆయన అయితే అన్నారు. ఇక ఈ రెండింటికి సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన చెప్పుకోవడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు, ఇందాక ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మాట్లాడుకుంటూ వస్తున్నారు, అట్లా కూడా అది కూడా కరెక్ట్ కాదు, ఒక సెంటిమెంటల్ ఇష్యూ అనేది అట్లా తీసుకురావడం కరెక్ట్ కాదని కార్తీక్ని అదేవిధంగా ప్రకాష్ రాజ్ పేరు తీసి, ప్రకాష్ రాజ్ గారు మీరంటే నాకు చాలా మర్యాదని, అసలు ఇందులో ప్రకాష్ రాజ్కి ఎలాంటి సంబంధం ఉంది ఏంటి, మరి ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు, అసలు అవసరం లేదు అనే విధంగా ఆయన అయితే చెప్పుకోవచ్చు. ఇక అదే క్రమంలో నేను ఎవరిని తప్పు పట్టాను, నేను క్రిస్టియానిటీ అన్నాను, నేను మన ముస్లిమ్స్ని అన్నాను, నేను ఎవరిని ఏమన్నా సనాతన ధర్మానికి సంబంధించి నేను మాట్లాడుతున్నాను కదా, అందులో అక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకోవద్దంటే ప్రజల సమస్యకి సంబంధించి సనాతన ధర్మం పైకి వస్తే నేను ఖచ్చితంగా నేను ఉంటాను అనే విధంగా ఇటు పవన్ కళ్యాణ్ అయితే చెప్పుకోవచ్చు. ఇక ఈ రెండు ఇష్యూస్కి సంబంధించి ఫస్ట్ అయితే కార్తీక్ ఆయన ఎక్స్ ఖాతా ద్వారా అయితే ఆయన సారీ కూడా చెప్పారు. ఐ అపాలజీస్ ఫ్రమ్ మై సైడ్, ఏదో కొంచెం మిస్కమ్యూనికేషన్ అయింది అనే విధంగా ఆయన సారీ చెప్పారు. ఇక దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా రిప్లై ఇచ్చి దట్స్ ఎ గుడ్ జెస్చర్ ఆఫ్ యూ అనే విధంగా ఆయన కూడా దానికి రిప్లై ఇచ్చి వాళ్ళిద్దరూ ఒక విధంగా ఆ ఫైట్ అయితే ఆగిపోయింది అనుకోవచ్చు. కానీ ప్రకాష్ రాజ్ అలా కాదు, ఆయన వేరే కంట్రీలో షూటింగ్లో ఉన్నారు. అయితే అక్కడి నుంచి ఒక వీడియో రిలీజ్ చేసి పవన్ కళ్యాణ్ గారు, నేను ఇందాకనే మీ ప్రెస్ మీట్ చూశాను, నేను అసలు చెప్పింది ఏంటి, మీకు అర్థమైంది ఏంటి, మీరు ఎందుకు అలా తిప్పి వేరే చెప్తున్నారు, నేను ఇప్పుడు షూటింగ్లో ఉన్నాను, 30వ తారీఖున ఇండియాకు వస్తాను, అప్పుడు మీరు అన్న ప్రతి దానికి నేను సమాధానం ఇస్తాను, అండ్ మీకు వీలుంటే ఇంకొకసారి నా ట్వీట్ చదవండి, అర్థం చేసుకోండి అని ఆయన చెప్పారు. ఇక్కడ వరకు సీన్ బాగానే ఉంది. అయితే ప్రజెంట్ ఆయన చెప్పిన విధానం కొంచెం డిఫరెంట్గా ఉండడం జరిగింది. అంటే ఇప్పుడు కార్తీక్ ఎట్లా డైరెక్ట్ ఒక పోస్ట్ పెట్టేసి సారీ అనేసరి ఆయన తప్పు నిజంగానే లేదు, టు బి ఆనెస్ట్లీ లేనప్పుడు కూడా ఆయన వదిలేశారు. అయితే ఇప్పుడు ప్రకాష్ రాజ్ మాత్రం నేను వచ్చిన తర్వాత చూసుకుంటా, నేను వచ్చిన తర్వాత మాట్లాడతా, అది కొంచెం డిస్టర్బింగ్గా ఉండడంతో కొంతమంది ఫ్యాన్స్ అయితే హర్ట్ అయ్యారు అనుకోవచ్చు. ఇక ఆయన మరి వచ్చిన తర్వాత నిజంగా ఏం మాట్లాడతారో ఏంటో వెయిట్ చేసి చూడాలి. ఇక ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అయితే కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు. వెయిట్ చేసి చూద్దాం. మరి 30th ఆయన వస్తాను అంటున్నారు కదా, ఏం మాట్లాడతారో చూద్దాం.